అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వాళ్ళ ఛానల్‌కి స్వాగతం. మే 25, 26, 27 మరియు 28 తేదీలు పూర్తి జాతక ఫలితాలు. మే 25 ఆలోచనలకు ఆచరణకు రూపం దొరికే రోజు. ఈరోజు మీనరాశి వారికి ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మనసులో పెట్టుకున్న పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఉదయం నుంచే కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదురైన మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత అధికారుల నుంచి ప్రశంసలు మీకు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగాల్లో ఉన్నవారు కొత్త పరిచయాల ద్వారా లాభపడే అవకాశం ఉంది. చిన్న పెట్టుబడులు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలవు. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంత సహనం అవసరం. మీ మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా పెద్ద ఇబ్బందులు లేకపోయినా ఖర్చులు మాత్రం నియంత్రణలో ఉంచుకోవాలి. పాత బాకీలు కొంతవరకు తీర్చగల పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యపరంగా అలసట, తలనొప్పి వంటి చిన్న సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు భావోద్వేగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో భవిష్యత్ గురించి చర్చలు జరగవచ్చు. మే 26 కష్టానికి ఫలితం కనిపించే రోజు. ఈరోజు మీ మిశ్రమకు గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సమాచారం లేదా శుభవార్త మీకు అందే అవకాశం ఉంది. ఉదయం సమయంలో కొంత మానసిక ఒత్తిడి ఉన్నా కానీ సాయంత్రానికి ఉపశమనం మీకు లభిస్తుంది. ఉద్యోగస్తులు తమ పనుల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. సహచరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు కొంత ఒప్పందాలు లేదా లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో పెద్దల సలహాలు ఉపయోగపడతాయి. ఇంట్లో కొన్ని శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో పాత అపార్థాలు తొలగే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. అనుకోని చోట నుంచి లాభం వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో తొందరపడకండి. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మీకు చాలా మంచిది. ఆరోగ్యం పరంగా జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. బయట ఆహారం తగ్గించడం మంచిది. మానసిక ప్రశాంతత కోసం కొంత సమయం ఒంటరిగా గడపటం ఉపయోగపడుతుంది. మే 27 తేదీన అదృష్టం కలిసి వచ్చే రోజు. ఈరోజు మీనరాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రయత్నాలకు మంచి స్పందన మీకు లభిస్తుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. స్నేహితుల సహాయం ద్వారా ఒక ముఖ్యమైన పని పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం పరంగా ఉన్న వారికి పదోన్నతి లేదా కొత్త బాధ్యతల గురించి చర్చలు జరగవచ్చు. అధికారులతో మాట్లాడేటప్పుడు ధైర్యంగా వ్యవహరిస్తే మంచి ఫలితం చూస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఉన్న వారికి అమ్మకాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. పిల్లల వల్ల శుభవార్త వినే అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుంచి సమాచారం రావచ్చు. ఇంట్లో శుభ వాతావరణం నెలకొంటుంది. ఆర్థికంగా ఈరోజు కొంత బలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అవసరం లేని ఖర్చులు తగ్గిస్తే మంచిది. ఆరోగ్యం పరంగా శక్తి పెరుగుతుంది, కానీ ఎక్కువ పని చేయటం వల్ల అలసట వచ్చే అవకాశం ఉంది. సరైన నిద్ర అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ భావాలను స్పష్టంగా చెప్పగలుగుతారు. ఒంటరిగా ఉన్నవారికి కొత్త పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. మే 28వ తేదీన ప్రశాంతత, ఆనందం కలిగించే రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీనరాశి వారికి మానసికంగా మంచి ప్రశాంతత మీకు లభిస్తుంది. గత కొద్ది రోజులుగా ఉన్న ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. కుటుంబంలో ఎక్కువ సమయం గడపాలని మీకు అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు పనులు సాధారణంగా సాగుతాయి. పెద్ద మార్పులు లేకపోయినా స్థిరమైన పరిస్థితులు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు పాత కస్టమర్ల నుంచి మళ్ళీ అవకాశాలు రావచ్చు. కొంతకాలంగా ఆగిపోయిన చెల్లింపులు అందే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆరోగ్యం విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈరోజు సమతుల్యత కనిపిస్తుంది. వచ్చిన డబ్బును సరైన విధంగా వినియోగిస్తే భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే ఆలోచనలు మీకు రావచ్చు.
ఆరోగ్యపరంగా శారీరకంగా బాగానే ఉన్నా మానసికంగా విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా అవసరం. ధ్యానం లేదా ప్రార్థన చేయటం వల్ల ప్రశాంతత మీకు లభిస్తుంది. ఈరోజు ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేవాలయ దర్శనం లేదా దానం చేయటం అనే ఆలోచన మీకు రావచ్చు. మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే దిశగా పరిస్థితులు మారడం ప్రారంభం అవుతుంది. మీనరాశి వారికి 4 రోజుల సమగ్ర ఫలితం మే 25 నుంచి 28 వరకు మీనరాశి వారికి మిశ్రమ ఫలితాల మధ్య శుభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ప్రేమ విషయాల్లో క్రమంగా మెరుగుదల ఉంటుంది. సహనం, ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీనరాశి వారికి శుభ రంగులు తెలుపు, లైట్ బ్లూ, ఆకుపచ్చ. శుభ సంఖ్యలు 3, 7, 9. శుభదినాలు మే 27, మే 28, మే 26. మాటల్లో ఖర్చుల్లో జాగ్రత్త అవసరం. మీనరాశి వారికి మే 25 నుంచి 28 వరకు గ్రహస్థితులు కొంత అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ 4 రోజులు జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులకు సంకేతాలుగా ఉండే అవకాశం ఉంది. గత కొంతకాలంగా మనసులో నడుస్తున్న ఆందోళనలు క్రమంగా తగ్గుతూ కొత్త ఆశలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలోచనలో స్పష్టత పెరగడం స్టార్ట్ అవుతుంది. ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో అర్థం కావడం, భవిష్యత్తు గురించి కొత్త నిర్ణయాలు తీసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. మే 25 నుంచి 28వ తేదీ వరకు మీనరాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. గత కొంతకాలంగా మనసులో ఉన్న టెన్షన్ క్రమంగా తగ్గుతూ కొత్త ఆశలు పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మే 27, 28 తేదీల్లో అదృష్టం మీ వైపుకు తిరిగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నత అధికారుల నుంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీరు చేసిన పనికి మిశ్రమ ఫలితాలు, ప్రశంసలు రావచ్చు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్ళటం మంచిది. మీ మీద నమ్మకం కోల్పోయిన వారే మళ్ళీ మీ విలువను గుర్తించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో ఎదుర్కొన్న కష్టాలకు ఇప్పుడు క్రమంగా ఫలితం కనిపించడం ప్రారంభమవుతుంది. ఆ దేవుడిపై నమ్మకం, మీపై విశ్వాసం ఈ రెండు ఉంటే మీరు అనుకున్న దానికంటే మంచి స్థాయికి చేరుకునే అవకాశం బలంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ 4 రోజులు వచ్చిన ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మీ మనసు చెప్పింది వినండి. ఎందుకంటే ఈ సమయంలో మీ అంతర్గత భావన తప్పు చెప్పే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి మీనరాశి వారు మీరు ఏ పని చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళటం చాలా అవసరం. మీనరాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి పూర్తి రాశి ఫలితాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయటం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు.